ఈరోజు అత్యంత పాశవికంగా కోల్కతాలోని మెడికల్ కాలేజీలో డాక్టర్ అభయ మీద జరిగిన దాడిని ఖండిస్తున్నాం. అదొకటే కాదు, దేశవ్యాప్తంగా దళిత మహిళల మీద, బహుజన మహిళల మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ నిత్యకృత్యమైపోయిన పరిస్థితి. దేశవ్యాప్తంగా జరుగుతున్న మహిళలపై జరుగుతున్న దాడుల్ని ఖండిస్తూ ఈరోజు మూఢనమ్మకాల నిర్మూలన చట్ట సాధన సమితి ఆధ్వర్యంలో అనేక ప్రజా సంఘాలు కలిసి ఈ ర్యాలీని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చెందుతుంది. మహిళలు జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే స్ఫూర్తితోటి చదువుకుంటూ అనేక రంగాల్లో ముందుకు వస్తున్నారు. రేయింబవళ్ళు పనులు చేసేయడానికి అనేక ఉద్యోగాలకు వస్తున్నారు. ఆ పని ప్రదేశాల్లో సరైన సౌకర్యాలు, చదువుకుంటున్న వ్యక్తి ప్రజల ప్రాణాలు కాపాడుతున్న డాక్టర్ మీదే అత్యాచారం జరిగింది అంటే, హాస్పిటల్లోనే ఇట్లాంటి పరిస్థితి ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ కార్మికులుగా కానీ, ఇటుకబట్టీల్లో పనిచేస్తున్న కార్మికులు కానీ, అనేక ప్రాంతాల్లో పనిచేస్తున్న మహిళల పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అనేది తెలియజేస్తాం. కాబట్టి ప్రభుత్వాలు వెంటనే పని ప్రదేశాల్లో మహిళలకి తగిన రక్షణ చర్యల్ని చేపట్టాలి, వాళ్ళకి తగిన వస్తువులు కల్పించాలి. అదేవిధంగా రక్షణ చర్యలు వాళ్ళకి పటిష్టంగా ఏర్పాటు చేయాలి. నిందితుల్ని శిక్షించడానికి కోర్టులు సాగదీతలు కాకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్ని ఎక్కడికక్కడ వెంటనే ఏర్పాటు చేయాలి. నిర్భయ, దిశ చట్టాల్ని చాలా కఠినంగా అమలు చేయాలి, పటిష్టంగా అమలు చేయాలి. సో ఈ డిమాండ్స్ చేస్తూ మూఢనమ్మకాల నిర్మూలన చట్ట సాధన సమితి ఆధ్వర్యంలో ఈరోజు విజ్ఞాన దర్శిని, మానవ వికాస వేదిక, జన విజ్ఞాన వేదిక, దళిత బహుజన ఫ్రంట్, కుల నిర్మూలన సంఘం, ఇంకా అనేక సంఘాలు, తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం, అనేక సంఘాలు కలిసి ఇవి చేస్తా ఉన్నాం. మేమే కాదు, ప్రతి ఒక్కరూ ఈ ఒక్క ఘటన గురించే కాదు, ప్రతి ఘటన గురించి వెంటనే మనం స్పందిస్తే, సమాజం అంతా ఈ విధంగా స్పందిస్తే ఖచ్చితంగా ఇలాంటి దాడులు నిలిపివేయబడతాయి, అరికట్టబడతాయి. ప్రభుత్వాలు ఇలాంటి ఘటన జరిగినప్పుడు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పుడు కూడా అభయ ఘటనలో కూడా మనకు ఆ నిర్లక్ష్యం కనపడతా ఉంది. నిర్లక్ష్యమా లేకపోతే ప్రభుత్వాలే ప్రోత్సహిస్తున్నాయా అనే విధంగా వాటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా వెంటనే మనందరం ఈ ప్రభుత్వాల్ని నిలదీయాలి. మహిళలకి రక్షణ చట్ట ఏర్పాట్లు జరిగేటట్టు చూడాలి. ఈ దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న దాడుల్ని ఖండిస్తుంది.